ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం రోజు రోజుకి భీకరంగా మారుతుంది. నిజానికి ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోయిన తర్వాత ఇరాన్ వెంటనే సరెండర్ అయిపోతుంది, యుద్ధం ఆగిపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ దానికి కంప్లీట్ రివర్స్ జరిగింది. ఇరాన్ తమ సుప్రీం లీడర్ చనిపోయిన తర్వాత కూడా ఎక్కడా సరెండర్ అవ్వకుండా ఇంకా రెచ్చిపోయి ఇజ్రాయిల్ అండ్ అమెరికా మిలిటరీ బేస్లను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడైతే సౌదీ అరేబియా, యుఏఈ, ఖాతర్ అండ్ బెహ్రాన్లో ఉన్న టాప్ సిటీస్ని కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. కేవలం మిలిటరీ బేస్లను మాత్రమే కాదు, సాధారణ ప్రజలు ఉండే బిల్డింగ్స్ని, హోటల్స్ని, ఎయిర్పోర్ట్లను కూడా ఇరాన్ టార్గెట్ చేస్తుంది. అయితే నిన్న అమెరికాకు ఒక వెరీ బ్యాడ్ డే. ఎందుకంటే వీళ్ళ 3 మోస్ట్ అడ్వాన్స్ F-15 ఫైటర్ జెట్లు క్రాష్ అయ్యాయి. అమెరికాకు చెందిన మోస్ట్ అడ్వాన్స్ ఫైటర్ జెట్స్ని షూట్ డౌన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అడ్వాన్స్ టెక్నాలజీతోనే అది సాధ్యమవుతుంది. అది కూడా ఒకేసారి 3 ఫైటర్ జెట్ని కూల్చడం అంటే చాలా రేర్. ఇక్కడ మేజర్ క్వశ్చన్ ఏమిటంటే ఈ ఫైటర్ జెట్స్ని కూల్చింది ఎవరు అని. ఇప్పుడు మీలో చాలామంది అంటారు, ఇంకా ఎవరు బ్రో? ఇజ్రాయిల్, అమెరికా అండ్ ఈ మిడిల్ ఈస్ట్ దేశాలకు అగెన్స్ట్గా పోరాడుతుంది ఇరాన్ మాత్రమే కాబట్టి ఇరానే వీటిని కూల్చింది అంటారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. ఇరాన్ ఈ విమానాలు కూలాయి అని తెలిసిన వెంటనే మేమే వీటిని కూల్చాము, మా మిసైల్స్తో వీటిని షూట్ డౌన్ చేశాము అని క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ అమెరికా చెప్పే స్టోరీ కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. అమెరికా చెప్పేదాని ప్రకారం ఈ 3 F-15 ఫైటర్ జెట్లు కువైట్ దేశం పైన ఎగురుతున్నాయి. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, కువైట్లో కూడా అమెరికాకు చెందిన ఒక మిలిటరీ బేస్ ఉంది. మీరు ఇక్కడ మ్యాప్లో చూసినట్టయితే కువైట్ ఇదిగో ఈ ప్రాంతంలో ఉంటుంది. ఈ కువైట్ పైన కూడా ఇరాన్ కంటిన్యూస్గా మిసైల్స్ని వేస్తుంది. కువైట్లో ప్రజెంట్ పరిస్థితులు చూడడానికి ఇదిగో ఇలా ఉన్నాయి. ఎక్కడ చూసినా మిసైల్స్ పడ్డ పొగ కనిపిస్తుంది. అయితే నిన్న ఈ కువైట్ దేశం పైన అమెరికాకు చెందిన 3 F-15 ఫైటర్ జెట్లు ఆకాశంలో ఎగురుతున్నాయి. ఈ విమానాలు సాధారణమైనవి కావు, చాలా అడ్వాన్స్. వీటి ఒక్కొక్క కాస్ట్ 1250 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. నిజానికి ఇలాంటి ఒక్క విమానాన్ని షూట్ డౌన్ చేయడమే చాలా గొప్ప విషయం. అలాంటిది ఒక్కసారిగా ఇరాన్ లాంటి దేశం 3 ఫైటర్ జెట్స్ని కూల్చింది అంటే అది నమ్మశక్యంగా లేదు. అయితే ఈ అమెరికన్ ఫైటర్ జెట్లు ఆకాశంలో ఎగురుతున్నప్పుడు కువైట్ చిన్న దేశం అయినప్పటికీ వాళ్ళకు ఒక సెపరేట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అండ్ ఎయిర్ ఫోర్స్ కూడా ఉంది. వాళ్ళు ఈ విమానాన్ని చూసి ఇవి ఇరాన్కి చెందిన విమానాలు అనుకొని షూట్ డౌన్ చేసేశారు. అండ్ విమానాల్లో ఉన్న పైలట్లు కూడా తమ మిత్ర దేశమైన కువైట్ తమ పైన దాడి చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే వాళ్ళు వెంటనే రియాక్ట్ కాలేకపోయారు. ఆ కారణంగా ఈ విమానాలు కూలిపోయాయి. ఇది ఒక ఫ్రెండ్లీ షూట్ డౌన్ అని అమెరికా చెప్తుంది. ఇక్కడ అమెరికాకు గుడ్ న్యూస్ ఏమిటంటే ఈ యాక్సిడెంట్లో ఒక్క పైలట్ కూడా ప్రాణాలు కోల్పోలేదు. 3 విమానాలు కూలిపోయాయి, కానీ పైలట్లు చాలా సేఫ్గా బయటపడ్డారు. అయితే అమెరికా చెప్పే ఈ స్టోరీ కూడా నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే ప్రజెంట్ కువైట్ దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా పాతది. అలాగే ఇరాన్ ప్రజెంట్ ఎక్కువగా యూజ్ చేస్తుంది ఇదిగో ఇలాంటి డ్రోన్స్ని. వాళ్ళు ఎటువంటి ఫైటర్ జెట్స్ని యూజ్ చేయట్లేదు, వాళ్ళ దగ్గర ఎక్కువగా మిగల్లేదు కూడా. అలాంటప్పుడు కువైట్ మిలిటరీ ఈ విమానాన్ని ఇరాన్కి చెందిన ఫైటర్ జెట్స్ అని ఎలా అనుకుంది? అలాగే కువైట్ దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 1980స్లో డిజైన్ చేసింది. అంత పాత మిసైల్స్తో వీళ్ళు అడ్వాన్స్ ఫైటర్ జెట్స్ని ఎలా కూల్చగలిగారు? అండ్ ఈ మిసైల్స్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క మ్యాక్సిమం రేంజ్ 150 నుంచి 160 కిలోమీటర్లు మాత్రమే. అందుకే చాలామంది నిపుణులు అమెరికా చెబుతున్న ఈ స్టోరీని కూడా నమ్మట్లేదు. ఇప్పుడు మీలో చాలామంది అలా అయితే వీటిని కూల్చింది ఇరానే అంటారు. కానీ అది కూడా నమ్మశక్యంగా లేదు. ఎందుకో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇరాన్ ప్రజెంట్ చాలా ఫేక్ న్యూస్లను స్ప్రెడ్ చేస్తుంది. మీ అందరికీ తెలుసు, యుద్ధం స్టార్ట్ అయింది అంటేనే యుద్ధంతో పాటు నెరేటివ్ వార్ కూడా స్టార్ట్ అవుతుంది. అంటే దేశాలు కావాలని ఫేక్ న్యూస్ని క్రియేట్ చేస్తాయి. మా దేశం శత్రువుల 10 ఫైటర్ జెట్లను కూల్చేసింది, బ్యాటిల్ షిప్ని ముంచేసింది, 100 మంది 1000 మంది సైనికుల్ని అంతం చేసింది అంటూ ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేసి సొంత సైనికుల్ని మోటివేట్ చేస్తూ శత్రువుల సైనికుల్ని డీమోటివేట్ చేసే ప్రయత్నం చేస్తారు. దీన్నే ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అని కూడా అంటారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ఇదే చేసింది. నేను ఇక్కడ చాలా ఓపెన్గా యాక్సెప్ట్ చేస్తున్నాను. మనం పాకిస్తాన్తో యుద్ధంలో గెలిచాం, కానీ నెరేటివ్ వార్ఫేర్, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్లో పాకిస్తాన్ గెలిచింది. ఎందుకంటే ఈ పాకిస్తాన్ మన 5 ఫైటర్ జెట్లు, 6 ఫైటర్ జెట్లు, కొన్నిసార్లు అయితే 10 ఫైటర్ జెట్లు కూల్చాము అని నోటికి వచ్చింది వాగి ప్రపంచాన్ని నమ్మించింది.
ఎస్పెషల్లీ అమెరికాను కూడా నమ్మించగలిగింది. మనం వెంటనే ఈ ఫేక్ న్యూస్ని కౌంటర్ చేయలేకపోయాం. కానీ అమెరికా ఆ మిస్టేక్ చేయట్లేదు. అమెరికా వెంటనే ఇరాన్ స్ప్రెడ్ చేసే ఫేక్ న్యూస్ని కౌంటర్ చేస్తుంది. దీనివల్ల అమెరికన్ ప్రజలు ఎస్పెషల్లీ అమెరికన్ సైనికుల కాన్ఫిడెన్స్ హైలో ఉంటుంది. యుద్ధంలో మేమే గెలుస్తున్నాము, మేమే డామినేట్ చేస్తున్నాము అనే ఫీలింగ్ వాళ్ళలో కంటిన్యూస్గా ఉండి వాళ్ళు మరింత బెటర్గా శత్రువులతో పోరాడగలుగుతారు. అయితే ఇరాన్ స్ప్రెడ్ చేసే ఫేక్ న్యూస్ని అటు రష్యన్ మీడియా, టర్కీ మీడియా, ఈవెన్ చైనా కూడా సపోర్ట్ చేస్తూ కావాలని దాన్ని ఇంకా స్ప్రెడ్ చేస్తున్నాయి. అలా ఇరాన్ స్ప్రెడ్ చేసిన ఒక అతిపెద్ద అబద్ధం మేము అమెరికాకు చెందిన ఈ ఫైటర్ జెట్లను కూల్చేశాము అని చెప్పడం. ఎందుకంటే ఇరాన్ ఈ ఫైటర్ జెట్స్ని కూల్చినట్టుగా వాళ్ళ దగ్గర ఎటువంటి ప్రాపర్ ఎవిడెన్స్ లేవు. ఒక ఫోటో, ఒక వీడియో, ఈవెన్ వీళ్ళు చెప్తున్న దాన్ని ప్రూవ్ చేసే సాలిడ్ ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళ దగ్గర లేదు. మరి అలాంటప్పుడు ఈ ఫైటర్ జెట్స్ ఎలా కూలాయి అంటే దానికి ఒక పాసిబుల్ రీజన్ ఉంది. ఈ ఫైటర్ జెట్లు చాలా డెలికేట్ ఉంటాయి. కొన్నిసార్లు సడన్గా అందులో టెక్నికల్ ఇష్యూ వచ్చేస్తుంది. మీకు గుర్తుందా, కొన్ని రోజుల కింద దుబాయ్లో ఎయిర్ షో జరుగుతున్నప్పుడు మన తేజస్ ఫైటర్ జెట్ ఒక్కసారిగా కూలిపోయింది. దానికి కారణం విమానంలో వచ్చిన టెక్నికల్ ఇష్యూ. కొన్నిసార్లు ఇవి గాల్లో ఎగురుతున్నప్పుడు అనుకోని టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి. అయితే ఈ కువైట్ పైన ఎగురుతున్న ఫైటర్ జెట్స్లో కూడా అలాంటి ఏదో ఒక ఇష్యూ వచ్చి ఉంటుంది. అమెరికా చాలాసార్లు వాళ్ళ ఫైటర్ జెట్స్లో, ఇతర అడ్వాన్స్ మిసైల్స్లో, ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ వస్తే బయటకు చెప్పదు. అలా ఎందుకు అంటే వాళ్ళ ప్రోడక్ట్లో ప్రాబ్లం ఉంది అని తెలిస్తే దాని మార్కెట్ వాల్యూ బయట పడిపోతుంది. వేరే దేశాలు వాటిని కొనడానికి ఇంట్రెస్ట్ చూపించవు. అందుకే ఇక్కడ అమెరికా చెప్పట్లేదు. కానీ వీళ్ళ ఫైటర్ జెట్స్లో ఏదో ఇష్యూ వచ్చి ఈ 3 ఒకేసారి కూలిపోయాయి అని కొంతమంది నిపుణులు చెప్తున్నారు. ఇరాన్ స్ప్రెడ్ చేసిన ఇంకో ఫేక్ న్యూస్ ఏమిటంటే వీళ్ళు అమెరికాకు చెందిన 560 మంది సైనికుల్ని అంతం చేశాము అని చెప్తున్నారు. ఈ న్యూస్ని చాలా పెద్ద మీడియా ఛానళ్ళు కూడా నిజమని నమ్మేసి వాటిపైన వీడియోస్ కూడా చేశాయి. కానీ నిజానికి అలాంటిదేమీ జరగలేదు. ఇప్పటి వరకు నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు అమెరికాకు చెందిన కేవలం 2-3 సైనికులు మాత్రమే మరణించారు. ఒకవేళ అమెరికాకు చెందిన 500 మంది సైనికులు మరణిస్తే నేను నిజం చెప్తున్నాను, ఇరాన్ని అమెరికా మిగిల్చదు. ఇరాన్ పరిస్థితి గాజాలాగా మారుతుంది, మొత్తం బూడిదైపోతుంది. అండ్ ఇంకో ఫేక్ న్యూస్ ఏమిటంటే ఇరాన్ అమెరికాకు చెందిన ఒక అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అబ్రహం లింకన్ పైన హైపర్సోనిక్ మిసైల్స్తో హిట్ చేసింది, డెస్ట్రాయ్ చేసింది అని చెప్తుంది. ఇది కంప్లీట్గా ఫేక్ న్యూస్. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను. అమెరికా దగ్గర ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఎంత అడ్వాన్స్ ఉంటాయి అంటే వాటిని శత్రు దేశాల మిసైల్స్ టచ్ కూడా చేయలేవు. ఫస్ట్ ఇవి చూడడానికి చాలా పెద్ద సైజులో ఉంటాయి. ఒక్కో షిప్పు 1/2 కిలోమీటర్ పొడవు ఉంటుంది. ఇక్కడ మనం మాట్లాడుతున్న అబ్రహం లింకన్ 333 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది దాదాపు 1,00,000 టన్నుల వాటర్ని డిస్ప్లేస్ చేస్తుంది. అండ్ ఈ షిప్ లోపల 2 న్యూక్లియర్ రియాక్టర్స్ కూడా ఉంటాయి. ఒకవేళ ఈ షిప్ పైన మిసైల్ నిజంగా హిట్ చేస్తే ఇది మామూలుగా పేలదు. ఇలాంటి ఒక్క షిప్ను తయారు చేయడానికి ఎంత కాస్ట్ అవుతుందో తెలుసా? దాదాపు 58,000 కోట్ల రూపాయలు. ఎస్, 58,000 కోట్ల రూపాయలు. అంత ఎక్స్పెన్సివ్ షిప్ని అమెరికా ఎటువంటి సెక్యూరిటీ లేకుండా వదిలేస్తుంది అని మీరు అనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అండ్ డేంజరస్. ఎందుకంటే దీనిపైన మోస్ట్ అడ్వాన్స్ గైడెడ్ మిసైల్స్ ఇన్స్టాల్ చేసి ఉంటాయి. వాటిని ఉపయోగించి ఇది తనను తాను కాపాడుకోగలదు. అండ్ దీని చుట్టూ అడ్వాన్స్ మిలిటరీ షిప్స్ ఉంటాయి. ఇది ఒంటరిగా ట్రావెల్ చేయదు. దీని చుట్టూ ఒక సెక్యూరిటీ లేయర్ ఉంటుంది. అది ఏ మిసైల్ని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ దగ్గరికి రానివ్వదు. అడిషనల్గా ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్తో పాటు 2-3 సబ్మరైన్లు కూడా దీంతో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటాయి. మీరు ఇక్కడ చూస్తే అవి కనిపించవు, కానీ అండర్ వాటర్ దీని ప్రొటెక్షన్ కోసం సబ్మరైన్లు ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అండ్ ఈ షిప్ పైన ఒక అడ్వాన్స్ రాడార్ కూడా ఉంటుంది. ఈ ఒక్క షిప్ పైన దాదాపు 70 నుంచి 80 అడ్వాన్స్ అమెరికన్ ఫైటర్ జెట్లు యుద్ధం చేయడానికి ఆల్వేస్ రెడీగా ఉంటాయి. ఏదైనా మిసైల్ ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ వైపు వస్తుంది అని తెలిస్తే వెంటనే దీనిపైన ఉన్న గైడెడ్ మిసైల్స్ అండ్ ఫైటర్ జెట్స్ యాక్టివేట్ అయిపోతాయి. మొత్తంగా నేను మీకు చెప్పేది ఏమిటంటే ఇలాంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని డెస్ట్రాయ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. దానికి వెరీ అడ్వాన్స్ అండ్ ప్రిసిజన్తో టార్గెట్ చేసే మిలిటరీ టెక్నాలజీ అండ్ మిసైల్స్ కావాలి. అంతటి టెక్నాలజీ ప్రజెంట్ ఇరాన్ దగ్గర లేదు. ఉంటే వాళ్ళు ఈ పాటికే న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసుకునేవాళ్ళు. అందుకే అమెరికా వెంటనే ఇరాన్ చేసిన ఈ క్లెయిమ్ని డీబంక్ చేసింది. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, నిజంగా ఇరాన్ ఇంత పెద్ద అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని హిట్ చేసి ఉంటే ఆ విషయాన్ని దాచడం అంత ఈజీ కాదు. కిలోమీటర్ల దూరం నుంచి ఆ షిప్ నుంచి వచ్చే పొగ కనిపిస్తుంది.
అండ్ ఇరాన్ నిజంగా ఈ పని చేసి ఉంటే వాళ్ళు ఇప్పటి వరకు ప్రపంచం మొత్తానికి ఈ విషయం తెలిసేలాగా సర్వ ప్రయత్నాలు చేసేవారు. ఇరాన్లో ఉగ్రవాద మైండ్ సెట్ కలిగిన రాడికల్స్ పండగ చేసుకునేవారు. ఎందుకంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని డెస్ట్రాయ్ చేస్తే అందులో మినిమం 5,000 మంది అమెరికన్ సైనికులు ఉంటారు. వాళ్ళందరినీ ఎలిమినేట్ చేసినట్టు. అంతమంది అమెరికన్ సైనికులకు ఏదైనా అయితే అమెరికా ఇరాన్ని వదులుతుంది అని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు మీలో కొంతమంది, బ్రదర్ నువ్వు అమెరికాను ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు, వాళ్ళను ఎందుకు పొగుడుతున్నావు అనుకోవచ్చు. కానీ నేను మీకు హానెస్ట్గా చెప్తున్నాను, నేను ఈ యుద్ధంలో ఎవరి సైడ్ తీసుకోవట్లేదు. బట్ రియాలిటీ ఏంటో మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ప్రజెంట్ ఈ ప్రపంచంలో అమెరికా అంత అడ్వాన్స్, డేంజరస్, పవర్ఫుల్ కంట్రీ ఏదీ లేదు. వీళ్ళ దగ్గర ప్రపంచం చూడని ఎన్నో అడ్వాన్స్ వెపన్స్, భయంకరమైన వెపన్స్ ఉన్నాయి. రష్యా, చైనా లాంటి దేశాలే ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంటే నోరు మూసుకుని కూర్చున్నాయి. అమెరికాను కండెమ్ చేస్తూ రష్యా నుంచి కానీ చైనా నుంచి కానీ ఏదైనా ప్రాపర్ రెస్పాన్స్ వచ్చిందా? ఈవెన్ మన ఇండియా కూడా ఇరాన్పై జరిగిన దాడి గురించి ఇప్పటి వరకు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదు. ఇక్కడ రష్యా, చైనా, మన ఇండియా భయపడుతున్నాయి అనుకోకండి. ఈ 3 వరల్డ్ సూపర్ పవర్స్ ఇతర దేశాలకు భయపడవు. కానీ ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలిసి సరైన టైం కోసం వెయిట్ చేస్తాయి. ఇరాన్ నిజంగానే తమ దగ్గర ఉన్న ఎంతో అంత అడ్వాన్స్ మిసైల్స్తో అమెరికన్ ఫైటర్ జెట్స్ని కూల్చిన, ఇలా 5,000 మంది ఉన్న అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని డెస్ట్రాయ్ చేసిన ఈ యుద్ధం చాలా సివియర్గా మారుతుంది. అమెరికా సంగతి తెలియదు కానీ ఇజ్రాయిల్ ఉగ్రరూపం దాలుస్తుంది. ఇజ్రాయిల్ ఇప్పటి వరకు తమ దగ్గర ఉన్న నార్మల్ మిసైల్స్ని, మిడ్ రేంజ్ మిసైల్స్ని మాత్రమే ఇరాన్ పైన యూజ్ చేసింది. వన్స్ యుద్ధం పెద్దది అయితే ఇక తప్పదు అనే సిచ్యువేషన్ వస్తే ఇజ్రాయెల్ దగ్గర ఎటువంటి మిసైల్స్ ఉన్నాయో తెలుసా? అవి న్యూక్లియర్ వెపన్స్కి ఏమాత్రం తక్కువ కాదు. ఇక్కడ నేను న్యూక్లియర్ వెపన్స్ని యూజ్ చేస్తుంది అని చెప్పట్లేదు. బట్ అంతటి పవర్ఫుల్ డిస్ట్రక్షన్ క్రియేట్ చేసే వెపన్స్ ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి. వాటిని యూజ్ చేస్తే ఇరాన్ నెక్స్ట్ మినిటే సరెండర్ అయిపోతుంది. కానీ వాటిని ఇప్పుడు ఎందుకు యూజ్ చేయట్లేదు అంటే, వాటిని యూజ్ చేస్తే ఇరాన్లో ఉన్న సాధారణ ప్రజలు కూడా వేల సంఖ్యలో మరణించే అవకాశం ఉంది. కానీ ఇరాన్ ఇలాగే ఎక్స్ట్రాలు చేస్తూ మరిన్ని ఇజ్రాయిల్ అండ్ అమెరికన్ మిలిటరీ బేస్లను, సాధారణ ప్రజల్ని టార్గెట్ చేస్తే మాత్రం యుద్ధం ఆ లెవెల్కి చేరుతుంది. అండ్ ఇజ్రాయిల్ తమ దగ్గర ఉన్న డెడ్లీ మిసైల్స్ని యూజ్ చేస్తుంది. దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు ఈ యుద్ధంలో ఆ పరిస్థితి రాలేదు, రాకూడదు అని కోరుకుందాం. మొత్తంగా ఇప్పుడు అమెరికా ఇరాన్ స్ప్రెడ్ చేస్తున్న ఫేక్ న్యూస్లను వెంటనే కౌంటర్ చేస్తుంది. ఇలా మనం కూడా ఆపరేషన్ సింధూర్ సమయంలో చేయాల్సింది. ప్రజెంట్ మన గవర్నమెంట్ ఈ విషయాన్ని నేర్చుకుంది అనుకుంటున్నాను. ఒకసారి అమెరికాకు చెందిన మిలిటరీ ఆఫీసర్, జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ తమ కూలిపోయిన ఫైటర్ జెట్స్ గురించి ఎలా మాట్లాడాడో వినండి. I am aware of the loss of 3 U.S. Air Force F-15Es overnight in the region. I am grateful for the safety of the crews, and we know that this was not from hostile enemy fire. As this matters under investigation, I'll not comment further on this. విన్నారా? ఇతను చెప్తున్నాడు, ఎస్ మన 3 ఫైటర్ జెట్లు కూలాయి అనే విషయం వాస్తవం. కానీ వాటిని కూల్చింది శత్రువులు కాదు, ఫ్రెండ్లీ ఫైరింగ్లో అవి షూట్ డౌన్ చేయబడ్డాయి. దానిపైన ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ జరగాలి కాబట్టి ఈ ఇన్సిడెంట్ గురించి ఇంకా ఎక్కువ ఏమీ చెప్పలేను అని క్లియర్గా చెప్పారు. ఇలా వెంటనే అమెరికన్ మిలిటరీ రియాక్ట్ అవ్వడంతో ఇరాన్కి మేమే ఈ ఫైటర్ జెట్స్ని కూల్చాము, మేము అమెరికాను డామినేట్ చేస్తున్నాము అంటూ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడానికి స్పేస్ దొరకదు. దీంతో పాటు అమెరికన్ వార్ మినిస్టర్ పీట్ హెగ్సేత్, ఇతను ప్రజెంట్ మన దేశంలో రాజ్నాథ్ సింగ్ గారిలాగా. అయితే ఒక మీడియా పర్సన్ ఇతన్ని మన ఫైటర్ జెట్లు కూలుతున్నాయి, మన మిలిటరీ బేస్ పైన దాడులు జరుగుతున్నాయి, మిలియన్స్ ఆఫ్ డాలర్లు మనం నష్టపోతున్నాము, కొంతమంది మన సైనికులు కూడా మరణించారు, ఓవరాల్గా అమెరికా చాలా నష్టపోతుంది, ఈ యుద్ధం ఇంకా ఎంతవరకు వెళ్తుంది, అమెరికా ఏం చేయాలి అనుకుంటుంది అని అడిగారు. అప్పుడు ఈయన ఏం చెప్పారో తెలుసా? యుద్ధం అంటేనే నరకం, అలా అని దాని నుంచి మనం తప్పించుకోలేము. ఒకసారి యుద్ధం స్టార్ట్ అయితే దేశం కోసం ఎంత దాగైనా వెళ్తాము, ఎంతైనా ఖర్చు చేస్తాము అన్నట్టుగా మాట్లాడాడు. ఒకసారి ఈయన మాటల్ని మీరు కూడా వినండి. As the president warned, an effort of this scope will include casualties. War is hell and always will be. A grateful nation honors the 4 Americans we have lost thus far and those injured. The absolute best of America. May we prosecute the remainder of this operation in a manner that honors them. No apologies, no hesitation, epic fury for them and the thousands of Americans before them.
taken too soon by Iranian radicals. ఈవెన్ ట్రంప్ కూడా మనం ఉగ్రవాద దేశమైన ఇరాన్తో పోరాడుతున్నాం కాబట్టి సైనికుల ప్రాణాలు పోవడం సహజం, ఇంకా ఇలాంటివి జరిగే అవకాశం ఉంది అని చెప్పారు. అలాగే ఈ పీట్ హెగ్సెత్కి ఒక మీడియా పర్సన్ అమెరికన్ సైనికులు ఇప్పుడు మిసైల్స్తో ఫైటర్ జెట్స్తో దాడులు చేస్తున్నారు, ఫ్యూచర్లో గ్రౌండ్ లెవెల్ ఆపరేషన్ ఇరాన్లో చేసే అవకాశం ఉందా అని అడిగితే ఇతను ఎంత బ్రిలియంట్గా ఆన్సర్ ఇచ్చారో ఒకసారి చూడండి. No, but we're not going to go into the exercise of what we will or will not do. I think it's one of those fallacies for a long time that this department or presidents or others should tell the American people, this, and our enemies, by the way, here's exactly what we'll do. Here's exactly how long we'll go. Here's exactly how far we'll go. Here's what we're willing to do and not do. It's foolishness. ఇతను చెప్తున్నాడు, ప్రజెంట్ ఇరాన్ గ్రౌండ్ పైన మన సైనికులు లేరు, కానీ ఫ్యూచర్లో మనం ఏం చేస్తాము అనేది ఇక్కడ చెప్పాలనుకోవట్లేదు. శత్రువులకు మనం ఎందుకు అడ్వాంటేజ్ ఇవ్వాలి, వాళ్ళను గెస్ చేయనివ్వండి అన్నట్టు మాట్లాడాడు. నిజానికి ఇది ఒక డేంజరస్ స్టేట్మెంట్. అమెరికా 1-2 రోజుల్లో ఇరాన్ని లొంగిపోయేలా చేస్తుంది అని అందరూ అనుకున్నారు, కానీ ఇరాన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఇప్పుడు రిటాలియేట్ చేస్తుంది. ఇక్కడ అమెరికా రెస్పాన్స్ చూస్తుంటే వీళ్ళు లాంగ్ టర్మ్ యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. అండ్ వీలైతే అమెరికన్ సైనికుల్ని ఇరాన్ దేశంలో దింపే ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే ఈ యుద్ధం ఇంకా ఎక్కువ రోజుల వరకు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పుడు యుఎస్ఏతో పాటు ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, ఇంగ్లాండ్, ఈ యూరోపియన్ దేశాలు వెరీ సూన్ యుద్ధంలో జాయిన్ అవుతాయి అని కూడా చెప్తున్నారు. ఇరాన్ కంటిన్యూస్గా సౌదీ అరేబియా పైన, యుఏఈ పైన ఇప్పుడు మిసైల్స్తో దాడి చేస్తుంది. కాబట్టి మిడిల్ ఈస్ట్లో ఉన్న ఈ ఇస్లామిక్ దేశాలు కూడా ఇప్పుడు ఇరాన్ పైన యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాయి. మొత్తంగా రాబోయే 1-2 రోజుల్లో ఈ యుద్ధం మరింత పెద్దది కాబోతుంది. ఈ యుద్ధంలో అన్ని దేశాలు కలిసి ఇరాన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసే అవకాశం ఉంది, లేదా ఇరాన్ ఇలాగే కంటిన్యూస్గా అందరిపైన మిసైల్స్ వేస్తూ వాళ్ళ దగ్గర వెపన్స్ అన్ని అయిపోయే వరకు ఈ యుద్ధాన్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన దేశంలో ఉన్న చాలా మంది వెరీ బ్రిలియంట్ అపోజిషన్ లీడర్లు అండ్ జర్నలిస్టులు మోడీ గారు అమెరికా ఇరాన్ పైన చేసిన దాడిని ఎందుకు ఖండించట్లేదు, ఎందుకు ఇండియా ఇరాన్కి సపోర్ట్ చేయట్లేదు అంటూ నోటికి వచ్చింది వాగుతున్నారు. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, కేవలం ఇండియానే కాదు, వరల్డ్ పవర్స్ అయిన రష్యా, చైనాలు కూడా ఈ విషయం పైన పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. అయినా ఇక్కడ ఎవరిని సపోర్ట్ చేయాలి? ఇరాన్లో చనిపోయిన ఈ డిక్టేటర్నా? ఈ ఖమీనీ తనకు అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేసిన జస్ట్ 1 నెల ముందు 30,000 మందిని చంపేశాడు. ఎస్, 30,000 మందిని చంపేశాడు. ఇప్పుడు వీడి దేశమైన ఇరాన్ సాధారణ ముస్లిం ప్రజలపైన అడ్వాన్స్ మిసైల్తో దాడులు చేస్తుంది. ప్రజెంట్ ఈ ఇరాన్ చాలా క్లియర్గా మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉన్న ముస్లిమ్స్ని 1000 మందిని చంపే ప్లాన్లో ఉంది. ఇరాన్ కంప్లీట్గా ఒక వరస్ట్ కంట్రీ అని చెప్పట్లేదు, కానీ ఆ దేశాన్ని ప్రజెంట్ రూల్ చేస్తున్న లీడర్లు రాడికల్స్, ఉగ్రవాద మైండ్ సెట్ కలిగిన వాళ్ళు. అలాంటి చిల్లరగాలను సపోర్ట్ చేయమని మన దేశంలోని అతిపెద్ద అపోజిషన్ పార్టీ అడుగుతుంది. నిజం చెప్తున్నాను, మన దేశంలోని అపోజిషన్ పార్టీలు మోడీ గారిపైన వాళ్ళకున్న హేట్తో కంప్లీట్ యాంటీ ఇండియాగా మారుతున్నాయి. ప్రజెంట్ ప్రపంచంలో ఉన్న ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ దేశాలు ఇరాన్కి అగెన్స్ట్గా నిలబడ్డాయి. అండ్ ఇరాన్ ఎటువంటి రీజన్ లేకుండా మిడిల్ ఈస్ట్ దేశాలపైన దాడి చేస్తుంది. ఇలాంటి సమయంలో మన ఇండియా ఇరాన్కి సపోర్ట్ చేస్తే మనం అమెరికాకి, ఇజ్రాయెల్కి, ఇప్పుడు మనకు ఆయిల్ని ప్రొవైడ్ చేస్తున్న సౌదీ అరేబియాకి, మన దేశంలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్న యుఏఈ లాంటి దేశాలకు అగెన్స్ట్గా మారుతాము. ఈ చిల్లర ఇరాన్ దేశం కోసం మనం సూపర్ పవర్స్తో, పవర్ఫుల్ కంట్రీస్తో శత్రువులుగా మారుదామా? ఇంత చిన్న లాజిక్ని అపోజిషన్ పార్టీలు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాయి? లేదా తెలిసే వీళ్ళు ఇలాంటి డ్రామాలు చేస్తున్నారా? దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఈ యుద్ధంలో మన ఇండియా ఎవరిని సపోర్ట్ చేయాలి? ఇరాన్నా, ఇజ్రాయిల్నా? మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.